హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేద్దాము అని చెప్పి కొబ్బరికాయని పగలగొట్టమంటే శరత్ పగలగొట్టాడు. అదేంటంటే అప్పుడే కొట్టాం కదా, కొంచెమేమో విడిగా పెంకు నుంచి వచ్చేసింది, ఇంకా కొంచెమేమో గట్టిగా ఉందన్నమాట, పెంకు నుంచి రావట్లేదు. సరే ఇప్పుడు వదిలేసి ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత నెక్స్ట్ డేకి అట్లా ఈజీగా వచ్చింది అని చెప్పి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా చట్నీ చేశాను అనమాట. చట్నీ ఎప్పుడు నేను చేసే విధంగా కాకుండా అంటే ఇట్లా కూడా చేస్తాను. ఎప్పుడు ఏంటంటే అన్నీ వేయించి మిక్సీ పట్టేసి ఇంకా తాలింపు వేయను అనమాట. ఈసారి ఎట్లా అంటే వేయించిన వేరుశనగపప్పు ఉంటాయి కదా, వేయించిన వేరుశనగపప్పు, పచ్చిమిర్చి అన్నీ పచ్చియే మిక్సీ వేసేసి తర్వాత తాలింపు వేసాను అనమాట. వేసి ఇంకా పక్కన పెట్టేశాను. దోసపిండి తీసి గిన్నెలోకి కలిపి ఉంచాను. ఇంక వీళ్ళిద్దరు లేచి కొంచెంసేపు ఆడుకున్నా బ్రేక్ఫాస్ట్ చేసి దోశలు వేసి ఇచ్చా అనమాట. చరణ్కేమో నార్మల్ దోశ, చైత్రకేమో ఆనియన్ దోశ వేసి ఇచ్చి చట్నీ పెట్టా అనమాట. వాళ్ళకంటే చట్నీ ఏదో డిఫరెంట్గా ఉందంట, ఎప్పుడు ఉండేట్లు లేదు అని చెప్పి చరణ్కి నచ్చలేదంట. చైత్ర కూడా అంత నచ్చలేదమ్మా అని చెప్పి వాళ్ళిద్దరు టమాటా పచ్చడి ఉంటుంది అదే కొంచెం పెట్టుకొని తిన్నారు. ఇంకా స్కూల్కి రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం. ఆ రోజు నాన్ యూనిఫామ్ డే అనమాట స్కూల్లో. ఇంకా చైత్ర బర్త్డే అప్పుడు ఎల్లో డ్రెస్ వేసుకుంది కదా, ఆ డ్రెస్సు వేసుకున్న దగ్గర నుంచి స్కూల్కి ఎప్పుడు వేసుకెళ్ళాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఇంకా ఆ రోజు నాన్ యూనిఫామ్ డే అని చెప్పి అన్నారు. నేను వేసుకెళ్తానమ్మా అంది. అది కంఫర్ట్ ఉండదేమో చైత్ర అంటే, కాదు కంఫర్ట్ ఉండిద్ది అని చెప్పి వేసుకొని వెళ్ళింది. ఇంకా నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంక ఇంటికి వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి వంట చేస్తున్నాను. ఆ రోజు ఏమేం చేస్తున్నానంటే అరటికాయ పచ్చడి చేస్తున్నాను, పెరుగు పచ్చడి ఉంటుంది, అరటికాయ పెరుగు పచ్చడి, టమాటా పప్పు చేశాను. ఈ చిక్కుడుకాయ ఫ్రై ఏమో ముందు రోజు చేసింది అనమాట. ఇప్పుడు విత్తనాలు చిక్కుళ్ళు మన దగ్గర కూడా ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి కదా, ఇంక ఇక్కడ తెప్పించాను శరత్ చేత. ఇంకా ఫ్రై ఉంటే ఇంకా అది వేసుకొని ఇంకా కొన్ని ఊరమిరపకాయలు పప్పులోకి కలుపుడు పప్పులోకి ఊరమిరపకాయలు బాగుంటాయి కదా, ఇంకా అవి కూడా కొన్ని వేయించాను అనమాట. ఇంకా ఇద్దరం లంచ్ చేస్తున్నాం. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అనమాట. శరత్కి ఏంటంటే 2:30 దాకా మీటింగ్ ఉందన్నాడు. సార్ 2:30 అంటే బ్రేక్ఫాస్ట్ లేట్గానే చేసాము, 10కి అట్లా లేట్గా చేసాం, ఆకలి కావట్లేదు. సార్ 2:30 అయిపోయిన తర్వాత తింటాను అన్నాడు అనమాట. లంచ్ సరేలే వస్తాడులే అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉంటే రావట్లేదు అనమాట. ఇంకా వెళ్ళి పిలిచాను, ఏంది రావట్లేదంటే మళ్ళీ 3కి మీటింగ్ ఉంది, 3 తర్వాత మీటింగ్ అయినా తింటాను అన్నాడు అనమాట. ఎందుకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, సరే తిందామంటే తినేసాము. ఇంకా తర్వాత ఇది జున్ను ప్యాకెట్ అనమాట, కామధేను జున్ను అని చెప్పి మనకి ఇండియాలో చాలామందికి తెలిసే ఉండిద్ది. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడన్నా జున్ను తినాలి అనిపించినప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చాను. మనకైనా పల్లెటూరులో ఉంటే జున్ను పాలు దొరుకుతాయి కానీ సిటీల్లో ఉన్న వాళ్ళకి దొరకవు కదా. మేము బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఈ జున్ను ప్యాకెట్స్ తీసుకెళ్ళి చేసేవాళ్ళము. టేస్ట్ అంటే 80% మన జున్నులాగే ఉండిద్ది అనమాట. అంటే మనది జున్ను పాలతో చేసింది ఆ టేస్ట్ బాగా ఉండిద్ది కదా, ఇది మనకి 80% జున్నులాగే ఉండిద్ది. మనకి జున్ను తిన్నామన్న ఫీలింగ్ కూడా వచ్చిద్ది అనమాట. ఇంకా దానికోసమే చేస్తున్నాను. దానికి ఏంటంటే నేను దాని వెనకాలే అన్ని కొలతలు రాస్తుంటాయి అనమాట. ఇన్ని పాలు పోయాలి, ఇంత బెల్లం వేయాలి అని చెప్పి నేను ఎగ్జాక్ట్గా అదే ఫాలో అయ్యి చేస్తున్నాను. ఇంకా దాంట్లో బెల్లం కూడా బెల్లము కొలిచి అదే ఇన్ని గ్రాములు అని రాస్తారు కదా, ఇంకా అట్లానే కొలిచి వేసాను. ఇంకా మిరియాల పొడి అది చల్లేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను అనమాట. అంటే బెల్లం వేసాను కదా, బెల్లం కరగాలి కదా, కరిగిన తర్వాత దాంట్లో పెడదాం ఉడికిద్దాము అని చెప్పి పక్కన పెట్టాను. ఈలోపు నేను మొన్న సున్నుండలు చేశాను కదా, సున్నుండలు చేసేప్పుడు నేను చెప్పాను కదా, కొంత పిండి అదే బెల్లం వేసి మిక్సీ చేసిన పిండి నేను పక్కన స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పిల్లలకి అప్పటికప్పుడు కట్టిస్తాను ఉండలని చెప్పాను కదా. ఇంకా అదే మినప్పిండి నేను మళ్ళీ సున్నుండలు చేస్తున్నాను అనమాట. దేనికి ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఎందుకు చేస్తున్నాను ఏంటి అంటే మొన్నే చేసింది, మళ్ళీ నెక్స్ట్ 2 డేస్కి ఎందుకు చేస్తున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అవి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చింది. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే ఇంకా నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చింది అనమాట. నా ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు మీరు. ఇంకా సున్నుండలు మొత్తం అయిపోయినాయి అనమాట. దాన్ని పక్కన పెట్టేశాను.
ఇంకా అదే జున్ను పెట్టి ఉంచాను కదా, బెల్లం కరిగిద్ది అని చెప్పి ఇంకా ఆ జున్ని కుక్కర్లో వాటర్ పోసి దాంట్లో పెడుతున్నాను అనమాట. నాకు అది పెడుతుంటే కొంచెం టెన్షన్ అనమాట, అంటే ఎక్కడ దాంట్లో పడిపోయిద్దా అని చెప్పి ఇంకా పెట్టేశాను. జున్ను ఉడిగిపోయింది, ఇట్లా వచ్చిందనమాట. పక్కది నేను టేస్ట్ కోసం అని చెప్పి తీసానమాట. బాగానే గట్టిగానే వచ్చింది. దాన్ని ఏంటంటే మనం వండి చల్లారిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే అట్లా బాగా గట్టిగా అయిపోయిద్ది అనమాట. అంటే మరీ గట్టిగా అవ్వదు కానీ గట్టిగా బాగానే ఉండిద్ది అనమాట. ఇంకా తర్వాత నేను స్కూల్ టైం అవుతుంది అని చెప్పి సరే సెయిన్స్బెర్రీస్లో కొంచెం చిన్న షాపింగ్ ఉందన్నమాట. ఇంకా డైరెక్ట్గా సెయిన్స్బెర్రీస్ నుంచి స్కూల్కి వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చాను. వచ్చి స్మూతీ మెయిన్ బ్రెడ్ కోసం వచ్చాను అనమాట. ఇంకా బ్రెడ్ అది తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా బ్రెడ్ సెక్షన్ అనమాట. అక్కడ పక్కనే కిచెన్ ఉండిద్ది. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు వండి ఫ్రెష్గా అక్కడ పెడతా ఉంటారనమాట. ఇంకా అవి తీసుకొని ఇంకా స్కూల్కి బయలుదేరాను అనమాట. అప్పటికి స్కూల్ టైం అయిపోయింది. ఇంకా బయలుదేరాను. ఇంకా స్కూల్కి వచ్చిన పిల్లల్ని పిక్ చేసేసుకొని, ఆ రోజు కొంచెం సన్నీగా ఉందన్నమాట. వీళ్ళు ఐస్ క్రీమ్ కావాలంటున్నారని చెప్పి ఇంకా ఎదురుగా ఫామ్ ఫుడ్స్ ఉంటే ఇంకా దాంట్లోకి వెళ్ళాము. మామూలుగా ఇంతకు ముందు రోజు నేను కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను అనమాట. తీసుకొస్తే నేను వీడియోలో కూడా పెట్టాను కదా, చరణ్ నాకు కోన్ వద్దు అని చెప్పి కూర్చున్నాడు అని చెప్పి. ఇంకా సరే వాడికి ఏంటంటే ఐస్ లాలీస్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. ఇంకా అవి కావాలి అన్నాడని చెప్పి ఇంకా అక్కడికి వచ్చి వాడి చూసుకుంటున్నాను అనమాట, వాడికి ఏది కావాలనేది. చైత్ర ఆ పక్కన ఒక చిన్న పిల్లని చూసిందంటే, ఆ పిల్ల భలే నడుస్తుందమ్మా, చాలా చిన్న పిల్ల భలే నడుస్తుందని చెప్పి చెబుతుందనమాట. ఇంక ఇప్పుడు వీడియోలో వచ్చి చూడ వెనకాలగా పొడ్డ పిల్ల, మా చైత్ర ఆ పిల్ల చుట్టూ తిరుగుతుంది అనమాట. అక్కడ ఉన్నప్పుడు చైత్ర రా టైం అవుతుంది అంటే ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు. చైత్ర ఏం అది తీసుకోరా ఇది తీసుకోరా అంటూ ఉండిద్ది. వాడికి ఏంటంటే 2 తీసుకోవాలనిపిస్తుంది అనమాట. 2 నచ్చినాయి, 2 తీసుకోవాలనిపిస్తుంది. కానీ నేను ఒకటే తీసుకొచ్చారా అంటే, ఎందుకంటే మాది ఫ్రీజర్ చిన్నది కదా, దాంట్లో పట్టవన్నమాట. ఒకటి తీసుకోమ్మా, ఈసారి ఇప్పుడు తీసుకుని కానీ నెక్స్ట్ టైం వేరేది తీసుకోవచ్చు అని చెప్పి చెప్పాను. ఇంకా అట్లనే ఒకటి తీసుకున్నాడు. చైత్ర టాకీస్ తీసుకుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టాకీస్ లేవన్నమాట. ఇంక ఈసారి చాలా రోజులైంది కదమ్మా తీసుకుంటా అంటే ఇంకా సరేలే అని చెప్పి చైత్ర టాకీస్ అని వాడు ఐస్ లాలీస్ అట్లా తీసుకొని ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే మాకు ప్రతి అపార్ట్మెంట్ ముందు ఇట్లా చిన్న చిన్న డస్ట్బిన్స్ పెట్టుంచారనమాట. మాకు ముందు రోజే మెయిల్ వచ్చింది, ఇట్లా డస్ట్బిన్స్ ఇస్తాము, దాంట్లో వెట్ వేస్ట్ ఉంటుంది కదా మన ఫుడ్, అట్లాగా అది పెడతామని చెప్పారు. దాంతోపాటు డస్ట్బిన్ కవర్స్ కూడా ఇచ్చారనమాట. కవర్స్ ఇచ్చారు, దాంట్లో ఏమేమి ఫుడ్ వేయాలనేది ఒక పాంప్లెట్ లాగా ఇచ్చారనమాట. అదేంటంటే ఓన్లీ వెట్ వేస్టే వేయండి, ఫుడ్ అది వేస్తే వాళ్ళు మన కింద డస్ట్బిన్ ఉంటుంది అక్కడ వేయచ్చు అని చెప్పి చెప్పారనమాట. ఇంకా అది డస్ట్బిన్ లోపల తీసుకొచ్చేసాను. ఇంకా వీళ్ళకి ఐస్ క్రీమ్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు కొంచెం సన్నీగా ఉంటుంది, వెదర్ కూడా చేంజ్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే కొంచెం వేడిగా అనిపించిన ఐస్ క్రీమ్ తినచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంక ఈ మధ్య ఆల్మోస్ట్ రోజు ఒకటి తింటున్నారనమాట. కొంచెం సేపు టీవీ చూసి, ఆ రోజు కింద టీవీ చూడలేదు, టీవీ పెట్టుకునేటప్పటికీ చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ బయట ఆడుకుంటున్నారు అన్నమాట ఫుట్బాల్. ఇంకా వాళ్ళు కూడా మేము వెళ్తాము అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళి ఆడుకొని వచ్చి చైత్ర చదువుకున్నాక ఇంకా నైట్ అనమాట స్నానాలు అవి చేయించాము. చరణ్ స్నానం చేసి ఫస్ట్ ఆ రోజు అన్నము అరటికాయ పచ్చడి చేశానుగా, మా చైత్రకు చాలా ఇష్టం అనమాట. నాకు కూడా చాలా ఇష్టం అరటికాయ పచ్చడి. ఇంకా అన్నం పెట్టేసి అనమాట. చరణ్ అన్నం తినేసాడు. ఇంక చైత్ర నోట్లో పెడతామ్మా అని చెప్పి అడిగింది అనమాట. సరేలే అని చెప్పి దానికి పెడుతుంటే చరణ్ అక్కడ కూర్చొని నాకైతే నోట్లో పెట్టలేదు, దానికి నోట్లో పెడుతున్నావు అని చెప్పి అంటున్నాడు. అదంటేనే ఎక్కువ ఇష్టం నీకు అని చెప్పి అంటున్నాడు. చరణ్ నువ్వు అడగలేదు కదా నన్ను అని చెప్పి అన్నా అనమాట. ఇంకా చైత్రకు కూడా డిన్నర్ పెట్టేశాను. ఇంకా చరణ్ పడుకున్నాడు అనమాట. ఇంక నేను ఎప్పుడు 8:15కో అట్లాను ఇంకా స్నాక్స్ ఏదన్నా చేద్దామా, కారపూస ఏదైనా చేద్దామా అని చెప్పి అనుకొని ఇంకా బూందీ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, సరే బూందీ చేద్దామని చెప్పి ఇక్కడ బూందీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు 8:30కి స్టార్ట్ చేశాను నైట్. ఇంకా అదిగాక ఆ రోజు ఏదో వెబ్ సిరీస్ పెట్టాను అనమాట, శరత్ శివారపల్లి అని ఏదో ఉంది కదా, అది పెట్టామన్నమాట. అది 8 ఎపిసోడ్స్ ఏమో కదా. ఇంకా చూస్తూ ఉంటే ఏంటంటే మధ్యలో బ్రేక్ ఇవ్వాలనిపించదు కదా. ఇంకా నెక్స్ట్ డే సాటర్డేనే కదా అని చెప్పి ఇంకా అది చూస్తూ ఉన్నాము. ఇంక ఇటు పక్క నేను బూందీ అది చేస్తూ ఉన్నాను. నా దగ్గర బూందీ గంట లేదనమాట, అందుకని చిల్లులు గిన్నె ఉంటుంది, దాంతో ఎప్పుడు అంతే చేస్తూ ఉంటాను అనమాట. అదేంటంటే ఆ పట్టకారతో పట్టుకొని ఉంటే శరత్ నేను దాంట్లో పోసి ఇట్లా అంటూ ఉంటాను. ఇంకా బూందీ అయిపోవచ్చినాయి ఆల్మోస్ట్. ఇంకా తర్వాత
ఈ దాంట్లోకి వేరుశెనగ పప్పు, పుట్నాల పప్పు, కరివేపాకు అవన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను అనమాట. నాకు ఎప్పుడు ఇంతకుముందు బూందీ చేసిన రౌండ్గా బాగా అసలు అట్లా వచ్చాయి అనమాట. నాకు ఈసారి ఎందుకో అర్థం కాల, కొంచెం పొడవుగా అట్లా వస్తున్నాయి అనమాట. పడేటప్పుడు అంటా ఉన్నా శరత్, ఇదేంటి రౌండ్గా పడట్లేదు అంటా ఉంటే శరత్ అంటాడు, రౌండ్గా పడకపోతే ఏమైంది, మనకు కావాల్సిన టేస్టే కదా, ఏ షేప్ అయితే ఏంది అంటున్నాడు. అంటే కానీ బూందీ అంటే రౌండ్గానే అట్లానే ఊహించుకుంటాం కదా మనం. ఇంకా మరి నేను పిండి ఏమన్నా లూజ్గా కలిపానో ఏమో నాకు అర్థం కాలేదు, కానీ రౌండ్గా రాలేదనమాట. కొంచెం పొడవుగా అట్లా వచ్చినాయి. ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు, ఉల్లిపాయ కారం అదేసి ఇంకా కలుపుతున్నాను, టేస్ట్ చూస్తున్నాను అనమాట, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి. ఇంకా కరివేపాకు ఫ్రై చేసేసాను కదా, వేస్తే అదంతా కలిపేటప్పటికి ఏంటంటే పొడిలాగా అయిపోయింది అనమాట. ఇంకా బూందీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా అప్పుడు ఆ వెబ్ సిరీస్ అది చూస్తా నైట్ మాకు 11 అట్లా అయిపోయిందనమాట. అంటే నాకు అయిపోయిన బూందీ అయిపోయి మళ్ళీ గిన్నెలు అవన్నీ కడుక్కునేప్పటికి 11:30 అట్లా అయిపోయింది. ఇంకా మా చరణ్ ఆల్మోస్ట్ 8కి అట్లానే పడుకున్నాడు అనమాట. ఇంకా బూందీ అంతా ఇట్లాగా పేపర్ మీద అట్లా వేసాను, ఆయిల్ ఏదన్నా ఉంటే పీల్చేసిద్దని చెప్పి. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.